నిబంధనలు అడిమొరయుక్తులైన కరహతి, శైలాత్, మల్లు మరియు మోకాలు, మోచేయి, పాదములతో దాడి చేయొచ్చు. కిక్ బాక్సింగ్ నియమాల ప్రకారం నీ కిక్, ఫ్రంట్ కిక్, రౌండ్ హాస్ కిక్, ఫ్రంట్ హుక్, బ్యాక్ హుక్, స్పిన్నింగ్ కిక్, ఆల్ పంచెస్ ప్రయోగించి దాడి చేయొచ్చు. ఒక్కో రౌండ్ కి 3 నిమిషాలు. 1 నిమిషం విశ్రాంతి ఇవ్వబడుతుంది. బరిలో ఉన్న వీరులు బరి దాటి బయటికి వెళితే ఓడినట్టుగా పరిగణించబడతారు. బావా ఇప్పటికే మించిపోలా. తెల్లోళ్ళతో కలిసి చిన్న పిల్లడి కాళ్ళ మీద పడితే ఉన్న పరువు పోద్ది. రాజీ పడదాం. పాత నీలకంఠం అనుకున్నావా? నేను చెప్పినట్టు మీ వాళ్ళని కిక్ బాక్సింగ్ నేర్చుకోమను, అప్పుడు రాజీ పడదాం. మొదటి చుట్టూ గురుగారు కూర్చోండి గురుగారు. Knock him out! నీళ్లు తాగు బావా. రెండవ చుట్టూ అయిపోయాడ్రా. గురుగారు టైం అవ్వలేదు గురుగారు, ఈ లోపల గంట కొట్టేశారు. చూడండి గురుగారు, ఎందుకలా ముందే గంట కొట్టేశారు? మూడవ చుట్టూ Hey, hit me if you can. ముద్దు చిన్నపిల్లాడి కాళ్ల మీద పడక్కర్లేదని విజయేంద్ర నన్ను కోరుకున్నాడ్రా. అది వాడి మనసంటే. అందుకని తెల్లవాడి కళపై సాధించిన గెలుపుని సంబరం చేసుకోకుండా ఉంటావా? ఏంట్రా తరువు జాగా సరిపోదు గురుగారు. జాగా సరిపోకపోతే ఆయుధశాల తెరవరా, అందరూ అక్కడ పడుకుంటారు. వెళ్ళండి రా, చెప్తున్నారుగా వెళ్ళండి. విజయేంద్ర అయ్యా, ఆ తెల్లవాళ్ళ మంద వెళ్ళిపోయింది. ఈ ఏబ్రాస్ ఇంకా ఇక్కడేం చేస్తున్నాడు? చాలా రోజుల తర్వాత వచ్చాడు కదా, ఇంకో 2 రోజులు ఉండమని నేనే బలవంత పెట్టాను. అయితే ఏంటి ఇప్పుడు? ఉండు ఉండు నువ్వు మంచి మనసుతో అంటున్నావు. కన్నవాడిని నాకు తెలుసు. వాడి విషయం పూర్తిగా నమ్మేకు. జాగ్రత్త. ఊరికే వాడిని ఏదో ఒకటి అంటూ ఉండకండి. ఇక్కడేగా పడుకుంటారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఆ ఎదవున్న చోట నేనుండనురా.
ఏంట్రా ఈ వేళప్పుడు నీకు ఇక్కడేం పని? ఆ నూనె డబ్బాని కలవడం ఇప్పుడు అంత అవసరమా? మీరు మీ ఫ్రెండ్ చూడ్డానికి వెళ్ళొచ్చు, నేను నా ఫ్రెండ్ చూడ్డానికి వెళ్ళకూడదా? నిజమే అనుకో. తను పెళ్లి చేసుకుని పొరుగురు వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలీదు. నన్ను క్షమించు, తప్పంతా నాదే. ఏమంటున్నావురా? 5 ఏళ్లుగా అర్థం కాంది ఇవాళ అర్థమైంది నాన్న. నీలకంఠం, నీ మాట వినుండాల్సిందే నాన్న. అంటే చీకటి పడింది, నాకు ఒంటరిగా పడుకోవడం అంటే భయం అని నీకు తెలుసు కదా. నువ్వు ఉంటే దెయ్యాలు భూతాలు వచ్చినా తరిమి కొట్టేస్తావు. ఏంటి ఏంటి? ఆ? నువ్వు బాగుపడాలని నేను ఎంతో ఆశపడ్డారా. ఈ సంతోషంలో నీ వల్ల ఎన్నిసార్లు అవమానపడ్డాను. అడిమురే తెలిసిన వాళ్ళ పంచేంద్రియాలు నిద్రలో కూడా మెలకుగా ఉంటాయని నాకు తెలుసు. నీలాంటి వాళ్ళని వీరంతా చంపలేం, విషంతోనే చంపగలం. నువ్వు లేకపోతే అదోలా ఉంటుందని చెప్తున్నా, అర్థం చేసుకోపోతే అలా. సరే సరే, ఒక్కరోజే అంత కదా. ఎక్కువైందా నీకు? చేదులు చేదులు చెయ్యి వదలడానికే పట్టుకున్నానా? ఏయ్, ఏంట్రా దిక్కులు చూస్తాను చిన్నా? ఆకలి ఎట్లా? అది కడుపు అదోలా ఉంది. చాలా రోజుల తర్వాత ఇక్కడ తిన్నాను కదా, అందుకే పడలేదేమో. నేను బ్రెడ్ తింటాను బావా. సొంత మట్లో పండినవి పాడట్లేదు అంటున్నావు. పర్లేదు, సరే పద, నేను నీతో బ్రెడ్డే తింటా. రా రారా, ఆకలి దంచేస్తుంది. ఎందుకు నీకు అలా చెమటలు పడుతున్నా? అది ఉక్కపోస్తుంది. ఉక్కపోస్తుందా? సిస్టర్, స్మాల్ ఏజ్, వి బోత్ ప్లే ఫుల్ డే. నో చెమట, నౌ నైటే చెమట. అదే నాకెందుకో అదోలా ఉంది. నేను వెళ్ళి ఒకసారి అయ్యగారిని చూసి వస్తాను. ఏటే? ఏయ్, ఈ టైంలో ఎందుకురా? పొద్దున ఎలాగో విందుకు వెళ్తున్నాగా, అప్పుడు మాట్లాడుకుందాం. వెళ్తున్నావు అనుకో. సర్లే, మీరు తినండి. ఉదయాన్నే శిక్షణ ఉంది, అందరూ నిద్రపోండి. నాగులు తలపూసే. Let's go, go! Come. Move fast. Get my son. Take her, come on. Go. Yeah, take care of her. అన్నల్లో విషం కలిపేశారు విజయేంద్ర. పిల్లలందరూ విలవిల కొట్టుకుంటున్నారు. అయ్యో, నాగులు, బాబాయ్, ఏంటో చూడు బాబాయ్. రే కళ్ళు తెరవరా.
దగ్గర ఉన్నది ఏదైనా అడుగు ఇస్తానని ఎప్పుడు అంటూ ఉంటావే? పోయిన పరువుని తిరిగి పొందడానికి నీ ప్రాణాన్ని ఇవ్వరా? అయ్యగారు నువ్వు విషయం అని చెప్పారు, నేనే నమ్మలేదు. ఆడిని చంపే వస్తున్నాన్రా. వాడు నువ్వు మీరు కాపాడాలనుకుంటున్న ఆడిమురై అన్ని అంతం కావాలా? కన్యా వెళ్ళిపో. ఏమండి? దాన్ని చంపండి రా. వీడి కొడుకుని చంపండి. వెళ్ళు వెళ్ళు, పిల్లాన్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళు. చెప్పేది విను, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో, వెళ్ళిపో. ఏయ్, నా గురించి దిగులు పడుకో. పిల్లాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. శక్తి, వెళ్ళిపో. ఇక్కడ ఉండొద్దు. ఈ ఊరొద్దులు వెళ్ళిపో. వెళ్ళు వెళ్ళు, నీ వెనకాలే వస్తాను. వెళ్ళు. నిన్ను చూసేసరికి నువ్వు వాళ్ళ కాళ్ళ దగ్గరున్నావు. మంచి ఉద్దేశంతో కట్టిన ఆటశాలని